లాస్ట్ ఇయర్ వచ్చిన సామ్సంగ్ ఎల్ఈడి 4K టీవీ మోడల్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ టైంలో వచ్చిన వేరే టీవీస్తో కంపేర్ చేస్తే చాలా వెనుకబడి ఉంటుండే. బట్ ఈ 2025 మోడల్ మాత్రం వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో సామ్సంగ్ 2025 ఎల్ఈడి టీవీకి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను. నియర్లీ 4 మంత్స్ కూడా అవుతుంది నా దగ్గర ఉండబట్టి, వేరే టీవీస్తో కంపేర్ చేయబట్టి. మెయిన్గా టీవీ రివ్యూస్కి అయితే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, ఎందుకంటే సైడ్ బై సైడ్ ఆ ప్రైస్ రేంజ్కి దగ్గరగా ఉన్న అన్ని టీవీస్తో టెస్ట్ చేయాలి. కాబట్టి నాకైతే కొంచెం తలనొప్పి వస్తుంది నిజానికి టెస్ట్ చేసిన రోజు. బట్ స్టిల్ అల్టిమేట్గా వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో నేను చూసుకుంటే నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఈ సామ్సంగ్ 2025 ఎల్ఈడి టీవీ గురించి మాట్లాడుకుంటే, సో దీనికి మోడల్ నేమ్ లేదా ఎందుకు ఎల్ఈడి టీవీ అన్నానంటే, నిజానికి 4 మోడల్స్ ఉన్నాయి. ఇంకా అతి గతి లేకుండా ఇంకో 5వ మోడల్ కూడా ఉంది. డిఫరెంట్ నేమ్తో డిఫరెంట్ సైట్స్లో అయితే అమ్ముతున్నారు సామ్సంగ్ వాళ్ళు. ముందుగా ఈ టీవీ ఫ్లిప్కార్ట్లో ఏ పేరుతో అమ్మబడుతుంది, ఏ డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ అని అండ్ క్రిస్టల్ 4K విస్టా అని 2 టీవీస్గా ఉంది. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ఫినిటీ విజన్లో వాయిస్ అసిస్టెంట్ అలెక్సా బిక్స్బీ అయితే యూజ్ చేయవచ్చు. అదే విస్టాలో వాయిస్ అసిస్టెంట్ అయితే ఉండదు. 2 కూడా బ్లూటూత్ రిమోట్ తోటే వస్తాయి అండ్ 2 కూడా బ్యాటరీస్ తోటే వాడాలి, సోలార్ రిమోట్ అయితే కాదు. ఇంకా అమెజాన్లో చూసుకుంటే 2 మోడల్ నేమ్స్తో అయితే అమ్ముతున్నారు. సో దీంట్లో విస్టా అండ్ విస్టా ప్రో పేరుతో అయితే అమ్ముతుంటారు. విస్టా ఏదైతే ఫ్లిప్కార్ట్ మోడల్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. రిమోట్లో వాయిస్ సెర్చ్ ఉండదు, బ్యాటరీ రిమోట్ తోటే వస్తుంది. అదే విస్టా ప్రోలో వాయిస్ సెర్చ్ ఉంటుంది అండ్ సోలార్ రిమోట్తో వస్తుంది. సో ఇది 4 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్. పిక్చర్ క్వాలిటీ, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, పోర్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. రిమోట్లో మాత్రమే మనకి ఈ చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బట్ మీరు ఇక్కడ డిసైడ్ కావాల్సింది ఏంటంటే, మీకు సోలార్ రిమోట్ విత్ వాయిస్ అసిస్టెంట్ కావాలనుకుంటే మీరు విస్టా ప్రో మోడల్నే కన్సిడర్ చేయాలి. లేదు వాయిస్ అసిస్టెంట్ ఉండాలి, సోలార్ లేకపోయినా పర్లేదు, బ్యాటరీస్తో నడిపించుకుంటాం అనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో ఉన్న ఇన్ఫినిటీ విజన్ అయితే కన్సిడర్ చేయండి. లేదు మాకు సోలార్ లేకపోయినా పర్లేదు, వాయిస్ అసిస్టెంట్ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో విస్టా పేరుతో ఉన్న మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ 4 మోడల్ నేమ్స్ తో కాకుండా 5వ మోడల్ గా కూడా ఫ్లిప్కార్ట్ లో అతి గతి లేకుండా ఒక లిస్టింగ్ అయితే చేశారు, క్రిస్టల్ అల్ట్రా హెచ్డి టీవీ అని. సో దాన్ని అయితే కన్సిడర్ చేయకండి. దాని యొక్క ప్రైస్ 43 ఇంచ్ 4K టీవీదే 35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అది ఎందుకు అలా లిస్ట్ చేశారో దాని జోలికి అయితే వెళ్ళకండి, ప్రైసింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా టీవీలో వచ్చిన బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఆబ్వియస్లీ టీవీ అండ్ నాకైతే ఈ బ్లూటూత్ రిమోట్ విత్ వాయిస్ అసిస్టెంట్ అయితే వచ్చింది. మనం రివ్యూ చేసే వేరియంట్ ఇన్ఫినిటీ విజన్ మోడల్ కాబట్టి. అండ్ ఇంకా యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, యాంటీనా కన్వర్టర్ ఉంది. అండ్ టీవీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ టీవీ ఓవర్ వ్యూ చూసినట్లయితే ఫ్రంట్ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది అండ్ బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. సో బాటంలో మాత్రం కొంచెం పెద్దదిగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసినట్లయితే ఒక USB పోర్ట్, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి EARC పోర్ట్, ఒక ల్యాన్ పోర్ట్, ఒక యాంటీనా పోర్ట్ అండ్ ఒక RF పోర్ట్ కూడా ఉంది. అండ్ డిజైన్ అయితే సో ఈ ప్రైస్ రేంజ్లో అన్నీ ఎలా ఉంటాయో అలాగే ఉంది, చూడడానికి అయితే బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ మోడల్ అయితే బిల్డ్ క్వాలిటీలో చాలా పూర్గా ఉంటుండే. ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేశారు మైనర్గానే. స్టిల్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే టీవీస్తో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ పరంగా వెనకే ఉన్నప్పటికీ వీళ్ళు లాస్ట్ ఇయర్ తెచ్చిన మోడల్ కంటే కొంచెం ఇంప్రూవ్ చేసినట్లయితే అనిపించింది. సో కంప్లీట్గా పాలికార్బోనేట్తో వచ్చిన క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే పవర్ కార్డ్ ప్లేస్మెంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది, అప్పుడు ఇప్పుడు దాన్ని అయితే మార్చాలి. అండ్ మదర్ బోర్డ్ ఏరియా కాకుండా సో బ్యాక్ అండ్ ఫ్రేమ్ ఏరియా మెటల్తో మేబీ 2026 మోడల్లో అయినా తీసుకొస్తారా అనేది చూడాలి. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే పర్వాలేదు అనిపించింది. అండ్ ఇంకా ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, అట్లీస్ట్ ఈ టేబుల్ టాప్ మౌంట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మనకి బాక్స్లో రాలేదు. ఇన్స్టాలేషన్ పర్సనే వచ్చేటప్పుడు మనకు టేబుల్ టాప్ మౌంట్ కావాలంటే ఈ స్టాండ్స్, లేదు వాల్కి మౌంట్ చేసుకుంటాం అనుకుంటే వాల్ మౌంట్, ఏదో ఒకటైతే తీసుకొస్తాడు. ఏదో ఒకటి మీరు టేబుల్ టాప్ చేసుకుంటే టేబుల్ టాప్, లేదా వాల్ మౌంట్ చేసుకుంటే వాల్ మౌంట్ ఫ్రీ, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. బట్ 2 అయితే టేబుల్ టాప్ చేసుకుంటాం, తర్వాత వాల్ మౌంట్కి ఇన్స్టాల్ చేసుకుంటాం, బ్రాకెట్ ఇచ్చిపోండి అంటే ఇవ్వరు. బట్ ఏదో ఒకటి పెట్టుకుంటే మాత్రం మనకి ఫ్రీగా అయితే ఇన్స్టాల్ చేస్తారు. అండ్ ఇంకా ఈ టీవీ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.2తో వస్తుంది. ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ని అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మనకి తెలిసిందే, టైజన్ OSతో వస్తాయి సామ్సంగ్ టీవీ. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా సో ఏది పడితే ఆ యాప్స్ని బయట నుంచి అయితే మనం ఇన్స్టాల్ చేయలేము. వీళ్ళ స్టోర్లోనే అన్ని యాప్స్, దాదాపు మనకు కావాల్సిన అన్ని యాప్స్ ఉంటాయి. సో అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ కొన్ని స్టోర్లో లేనివి ఏదైనా బయట నుంచి మనం గూగుల్ టీవీ ఆపరేటింగ్
ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న టీవీలో ఇన్స్టాల్ చేసినట్టయితే ఇందులో ఇన్స్టాల్ చేయలేము. బట్ టైజన్ ఓఎస్ అయితే చాలా ఫ్లూయిడ్గా ఉంది, స్మూత్గా ఉంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అంతా కూడా చాలా బాగుంది. ఈ టీవీ క్రిస్టల్ 4K ప్రాసెసర్తో వస్తుంది. సో ఈజీగా మనకు కావాల్సిన టాస్క్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తుంది. 2GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటే వస్తుంది. అట్లీస్ట్ 16GB స్టోరేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ 2GB ర్యామ్ అయినా కానీ చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో వాళ్ళ ఓన్ యూఏ కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి టీవీకి డైలీ ప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం సామ్సంగ్ డెస్క్, ఇంకా మ్యాక్ అండ్ విండోస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మైక్రోసాఫ్ట్ 365 లైక్ ఎక్సెల్, వర్డ్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ టీవీని సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్కి కనెక్ట్ చేసి కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ టీవీలో మీరు ఏ మోడల్ వాయిస్ అసిస్టెంట్ లేని మోడల్ కొన్నా కానీ స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఈ టీవీకి మీరు కమాండ్స్ అయితే ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు ఒక్కసారి యాప్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే. ఇంకా ఈ టీవీ బిక్స్బీ అసిస్టెంట్ వస్తుంది, సామ్సంగ్ వాళ్ళ ఓన్ వాయిస్ అసిస్టెంట్. సో దీన్ని యూజ్ చేసుకొని వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో మొబైల్ లాగా క్విక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అంటే మనం డైరెక్ట్గా క్విక్ సెట్టింగ్స్ నుండి కొన్ని ఫీచర్స్ని యాక్సెస్ చేయొచ్చు. లైక్ బ్రైట్నెస్, వాల్యూమ్, బ్లూటూత్, వైఫై ఇలాంటి సెట్టింగ్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఓఎస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మంచి విషయం ఏంటంటే 7 years ఓఎస్ అప్డేట్స్ అయితే ఈ టీవీకి అయితే వస్తాయి. అండ్ ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా కాంపాక్ట్గా ఉంది. ఇది ఇన్ఫినిటీ విజన్ మోడల్ కాబట్టి వాయిస్ అసిస్టెంట్తో వచ్చింది అండ్ బ్యాటరీస్ తోటే రన్ అవుతుంది. అండ్ రిమోట్లో మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సామ్సంగ్ టీవీ ప్లస్కి సంబంధించి సో డైరెక్ట్ బటన్స్ అయితే ఉన్నాయి. రిమోట్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 4K 50Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్ఈడి ప్యానల్తో వస్తుంది. ఎందుకో మరి వీళ్ళు 60Hzకి వెళ్ళారు. చాలా బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో 60Hz ఇస్తాయి కానీ వీళ్ళు 50Hz ప్యానల్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఈసారి కూడా అదే కంటిన్యూ చేశారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో పిక్చర్ క్వాలిటీ అయితే లాస్ట్ ఇయర్ మోడల్ నాకు కొంచెం ఆర్టిఫిషియల్ ఓవర్ షార్ప్నింగ్ అబ్జర్వ్ చేశాను. బట్ ఈసారి అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా నా దగ్గర చాలా టీవీస్లో ఉన్నాయి. వాటన్నింటితో కంపేర్ చేస్తే బెస్ట్ కలర్స్ అయితే నేను ఈ టీవీలో అబ్జర్వ్ చేశాను. సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బాగున్నాయి, సాచురేషన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అండ్ బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో వేరే టీవీస్తో కంపేర్ చేస్తే నాకైతే బ్లాక్స్ బెటర్గా అనిపించాయి. కాకపోతే కొంచెం బ్లూ టింట్ అయితే నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం అయితే తగ్గించాలి. లాస్ట్ ఇయర్ ఉంది అదే ఇష్యూ, ఈ ఇయర్ కూడా అదే ఉంది. అంతెందుకు దీనికంటే 10,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న ఏఐ విజన్ QLED టీవీలో కూడా సేమ్ ఇష్యూ ఉంది. దాన్ని ఇష్యూ ఏం కాదు, కొంచెం కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి అది నచ్చకపోవచ్చు. సో లోపల ట్యూబ్ లైట్స్, వైట్ లైట్స్ పెట్టినట్టు ఒక టైప్ ఆఫ్ బ్లూ టింట్, లైట్ బ్లూ టింట్ అయితే మనకి అక్రాస్ ద టీవీ చూసేటప్పుడు అయితే సైడ్ బై సైడ్ వేరే టీవీస్తో కంపేర్ చేస్తే అయితే మనకి అనిపిస్తుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ వీళ్ళు కొంచెం రెడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఈ టీవీ HDR10 సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినప్పటికీ డాల్బీ విజన్ కంటెంట్ మనం ఏదైనా OTT యాప్లో ప్లే చేస్తే HDRలో అయితే ప్లే అవుతుంది. నేను డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీతో పక్కన పెట్టి ఈ డాల్బీ విజన్ సపోర్ట్ లేని టీవీని కంపేర్ చేశాను. సో డాల్బీ విజన్ కంటెంట్ని డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీతో కంపేర్ చేస్తే సో ఇది HDRలోనే బెటర్గా ప్లే చేసింది. అఫ్కోర్స్ కొంచెం డీటెయిల్స్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీస్లో కొంచెం బెటర్గా ఉన్నప్పటికీ సో డాల్బీ విజన్ కంటెంట్ని సో ఈవెన్ HDRలో ప్లే చేసిన బెటర్గా హ్యాండిల్ చేసింది చాలా టీవీస్ కంటే. అండ్ నేను యూట్యూబ్లో 4K HDR కంటెంట్ని OTT యాప్స్లో కూడా చాలా 4K కంటెంట్ని అయితే కన్జ్యూమ్ చేసి చూశాను. డిఫరెంట్ OTT యాప్స్లో చాలా స్మూత్గా హ్యాండిల్ చేసింది, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ ఇస్తే బాగుండేది, బట్ డాల్బీకి రాయల్టీ పే చేయాలి, ఇదంతా ఎందుకు కథ అనుకొని వీళ్ళ HDRనే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ సైడ్స్కి వెళ్తే మాత్రం కలర్స్ అయితే 20 to 30% అయితే ఫేడ్ అవుతున్నాయి. అండ్ ఇంకా బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే సో బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్లో మీరు ఈవెన్ దో విండోకి ఎదురుగా కర్టెన్ ఉండి చూస్తే అయితే ప్రాబ్లం లేదు. కర్టెన్ తీసి డైరెక్ట్ లైట్ టీవీపై పడితే మాత్రం మీకు కొంచెం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇబ్బంది అవ్వచ్చు. బట్ చాలా ఇండోర్ కండిషన్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మరీ సూపర్ బ్రైట్ కాదు, బట్ సరిపోతుంది. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 20 watt స్పీకర్తో వస్తుంది. సో డీసెంట్గానే ఉంది. వోకల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి, ట్రిబుల్స్ పర్లేదు. అండ్ బేస్ అంటే బిల్ట్-ఇన్ స్పీకర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మీకు మరీ మంచి థియేటర్ లైక్ మస్ట్ భూమి సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్గా అడిషనల్ సౌండ్ బార్కి వెళ్ళాల్సిందే.
అండ్ ఈ టీవీ క్యూ సింఫనీకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు శాంసంగ్ క్యూ సింఫనీ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ కొంటే ఆ సౌండ్ బార్కి ఈ టీవీ ఒక అడిషనల్ ఛానల్గా అయితే కనెక్ట్ అవుతుంది. అంటే ఆ సౌండ్ బార్ నుంచి వచ్చే సౌండ్తో పాటు అడిషనల్గా ఈ టీవీ మరొక ఛానల్గా అయితే వర్క్ అవుతుంది. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది యాజ్ ఎ స్టాండ్ అలోన్ టీవీగా చూస్తే. అండ్ ప్రైస్ మ్యాటర్ అవుతుంది. ఏ ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే, సో ఇన్ కేస్ బిలో 25,000లో 43 ఇంచ్ టీవీ వస్తే మాత్రం మీకు బెటర్ ఆప్షన్ 30,000, 32,000 అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో బిలో 25,000లో శాంసంగ్ నుంచి కావాలి అనుకుంటే డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ పిక్చర్ క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే లాస్ట్ ఇయర్ మోడల్ అయిన TCL C69B, 61B దీనికంటే బెటర్గా ఉంటాయి. బట్ అవి డిస్కంటిన్యూ అయ్యాయి. ఈసారి వచ్చిన TCL P7K, P71K అండ్ T6C దీనికంటే తక్కువ ఉన్నాయి పిక్చర్ క్వాలిటీ పరంగా. బట్ VU DV వైబ్ టీవీ అండ్ VU గ్లో QLED 2025 డాల్బీ విజన్ సపోర్టెడ్ టీవీ. సో డాల్బీ విజన్ సపోర్ట్ పరంగా దీనికంటే బెటర్గా ఉంటాయి. డాల్బీ విజన్ సపోర్ట్ మీకు మ్యాటర్ అనుకుంటే సో VU గ్లో QLED డాల్బీ విజన్ లేటెస్ట్ మోడల్ వెరీ రీసెంట్గా లాంచ్ అయింది. మన ఛానల్లో రివ్యూ వస్తుంది, దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు శాంసంగ్లోనే దీనికంటే ఇంకొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే శాంసంగ్ AI విజన్ QLED టీవీ సో మన దగ్గర ఉంది. వెరీ సూన్ రివ్యూ వస్తుంది, అది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే ప్రైస్ ఇంకొక 5,000 వరకు అయితే అలా పెట్టాల్సి వస్తుంది ఎక్కువ. లేదు శాంసంగ్ కూడా కాకుండా ఇంకేదైనా బెటర్ టీవీ దీనికంటే అనుకుంటే దీనికంటే నియర్లీ 10,000 ఎక్కువలో సోనీ బ్రావియా 2 M2 2025 ఎడిషన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇన్ కేస్ మీకు బడ్జెట్ ఉంటే. అదర్వైజ్ ఈ ప్రైస్ రేంజ్లో యాజ్ ఎ స్టాండ్ అలోన్ టీవీగా సో ఓవరాల్గా మంచి ఆప్షనే. సో ఇది శాంసంగ్ 2025 LED టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా పర్టికులర్ టీవీతో కంపేర్ చేస్తే ఇది బెటర్గా ఉందా తక్కువ ఉందా అలాంటి డౌట్స్ ఏమున్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఈ టీవీకి సంబంధించిన బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఈ టీవీ అనే కాదు, దీనికంటే ఇదే ప్రైస్ రేంజ్లో బెటర్గా ఉన్న టీవీస్ని మాత్రమే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.